ప్రతి ఉదయమున నా ప్రార్థన నేను సిద్ధపరచుకొని ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు? ప్రతి ఉదయమున నేను నీ సన్నిధిని తెలుపుటకై నా ప్రార్థనను సిద్ధపరచుకున్నాను అన్నాడు, మాటలను సిద్ధపరచుకున్నాను అన్నాడు. ఇంట్రెస్ట్ ఉంటే కీర్తన చదువుకోండి, అందులో ఇవన్నీ దొరుకుతాయి మీకు. ఇప్పుడు కాదు, ఇంటికి పోయినాక. స్తోత్రం. అంటే దావీదుకు తెలుసు అనమాట, ఏది పడితే అది మాట్లాడకూడదు ఆయన సన్నిధిలో అని. దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకకూడదు. అనాలోచన అంటే ఆలోచన లేకుండా. దేవుని మందిరంలో తప్పుగా ప్రవర్తించకూడదు, దేవుని మందిరంలో అనాలోచనగా పలకను కూడదు. తప్పు ప్రవర్తన ఉండకూడదు, తప్పు వాక్కు కూడా ఉండకూడదు. దేవుని ముందు ప్రయోగించేటువంటి వాక్కు, ప్రయోగాత్మకమైన వాక్కు జాగ్రత్తగా నిర్మించుకొని మాట్లాడాలి. ఈరోజు నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, ఈ విషయాలు ఇలా పంచుకుంటాను నా దేవునితో అని నువ్వు ఏమేం చెప్పాలనుకున్నావో స్పష్టంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆలోచనాత్మకంగా మాట్లాడాలి. కొంతమందికి ఏముండవు, అలవాటుగా ఆశుగా కొన్ని మాటలు పలికేస్తూ ఉంటారు, అవి ఎఫెక్ట్ అవుతాయి. కొంతమంది అదొక ఆచారంలాగా ధ్యానంగా అలవాటుగా. ఇప్పుడు